ఈ మధ్య ఒక కామెంట్ వినిపించింది ఏంటంటే సినీ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆయన అన్నారు, అంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు మాట్లాడిందంతా, అంటే సభల్లో మాట్లాడిందంతా సినిమా డైలాగులు కావని నిరూపించారు. ఇద్దరిని చూస్తే రామలక్ష్మణుల లెక్క ఉన్నారు బాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? మా పరశురు గారు మా సోదరుడు, బాగా నాకు చాలా కావాల్సినాడు ఆయన. ఆయన అభిప్రాయం అది అభిప్రాయం ప్రజాభిప్రాయం కాదా అనేది వేరే చర్చ. అది ఆయన అభిప్రాయం. ఈ రామలక్ష్మణులాగా ఎలా అనిపిస్తున్నారమ్మా? నాకు అర్థం కాదు. ఆయన ఎందుకు ఏ ఈక్వేషన్లో అన్నారు, కానీ రామలక్ష్మణులు ఎలా కనిపిస్తారు? ఆ వయసు కానీ సరే సంబంధం లేదు కదా. ఏ తండ్రి కొడుకులు అనిపిస్తున్నారు అంటే సంతోషం అనుకోవచ్చు. మళ్ళీ తండ్రి కొడుకులు అంటే దత్తపుత్రుడు అని అన్నారు కనుక అది కన్ఫర్మ్ చేస్తున్నాడు అంటారని ఆయన ఆ మాట అనకుండా ఇట్లా అని ఉంటాడు. తండ్రి కొడుకుల్లాగా అనిపిస్తున్నారంటే ఒక అర్థం ఉంది. అన్నదమ్ములుగా అంటే అర్థం లేదు. ఎందుకంటే అన్నదమ్ములు కంటే ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టాడు అని వీళ్ళు చంద్రబాబుని ఈయన తిట్టాడు. సో అన్నదమ్ములు అయితే మరి తల్లి తిట్టితే తన తల్లిని కూడా తిట్టినట్టే కదా. కనుక అలా కాదు. కనుక ఆయన అంటే మరీ తండ్రి కొడుకుల్లాగా ఉన్నారంటే అదేగా మొదటి నుంచి జగన్ చెప్తున్నాడు దత్తపుత్రుడు అనే మాటని అంటారేమో అని ఆ వరసను మార్చి అన్నాడు. కానీ మంచి రామలక్ష్మణులు అయితే ఇప్పుడు లక్ష్మణుడు ముఖ్యమంత్రి చేయడానికి ఈ రాముడు సిద్ధపడతాడు? చెయ్యడు కదా. ఖచ్చితంగా కనుక రామలక్ష్మణులు పోలిక కరెక్ట్ కాదు. కాకపోతే మా అన్నయ్య సోదరుడు ఏదో కాంబినేషన్ మంచి చెప్పాలి కనుక కవి కనుక కవిత్వం కవి అలా ఒక భాష చెప్పారు, కానీ అది అంత కరెక్ట్ కాదు. మీరేమంటారు? ఇప్పుడు సభల్లో పవన్ కళ్యాణ్ నిజంగానే సినిమా డైలాగ్ కొట్టారు అంటే అంత ఆవేశంగా? కదమ్మా, నిజంగా మీరు మామూలుగా సభల్లో కాకుండా మామూలుగా పవన్ కళ్యాణ్ తోటి మాట్లాడితే చాలా బిడియంగా, చాలా సింపుల్గా, చాలా తక్కువ లో ప్రొఫైల్లో మాట్లాడతాడు ఆయన. పవన్ ఆ సభలు జనాలు చూసేటప్పటికి ఆయనకి బీపీ వచ్చేస్తుంది, ఆ ఊపు వచ్చేస్తుంది. అంతే, ఆయన ఎక్సెంట్రిక్గా మాట్లాడేస్తాడు. అది ఆ ఫీల్ వేరు. మామూలుగా అయితే ఆయన అలా మాట్లాడు. సినిమా ఇప్పుడు ఇంకా బాధ్యతగా మాట్లాడాలమ్మా. ఎన్నాళ్ళు ఏం మాట్లాడినా చెల్లుబాటు అయింది. ఒక నా ఆపోజిషను బట్టలు తీస్తా, ప్యాంట్లు తీస్తా, మోకాళ్ళ మీద కూర్చోబెడతా, కడ్రాయితో పరిగెట్టిస్తా, పాతాళాలు తూకి, ఇవన్నీ ఎన్నాళ్ళు పెట్టడానికి ఏదో ఆవేశంగా బాగానే ఉంది. ఇప్పుడు ఒక ఉప ముఖ్యమంత్రి ఒక స్థాయితోటి మాట్లాడాలి, ఒక స్థాయి దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందుకనే నా స్థాయి ఉంది కనుక ఇవాళ ఆయన బట్టలు తీస్తా మాటల కన్నా ఇవాళ అమ్మాయిల విషయంలో ఆయన సరైన నిర్ణయం తీసుకుని సరైన చేస్తే ఆయన జీవితంలో ప్రజలు ఆయన్ని ఎన్నుకున్నందుకు 21 సీట్లకు 20 ఇచ్చినందుకు, ప్రజల అంతగా ఆయన ఆశీర్వదించినందుకు, ప్రజలకు న్యాయం చేసిన వాడవుతాడు. ఆడపిల్లల పోగొట్టుకున్న తల్లిదండ్రుల గుండె కోతను తీర్చిన వాడవుతాడు. మహానేతగా మిగులుతాడు. రేపు కాబోయే ముఖ్యమంత్రిగా ఎదుగుతాడు. అది రేపు కాబోయే ముఖ్యమంత్రిగా ఎదగాలి. 5 ఏళ్లలో ప్రజలు ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనాలి. ఆ అవకాశాలు తనకు దాన్ని చేసుకోవాలి. మరి దానికి చంద్రబాబు ఎంతవరకు అడ్డుపడతాడు? పవన్ ముఖ్యమంత్రిగా వెళ్ళిపోతుందా అంటే తన కొడుకు ఏమైపోతాడు? కనుక ఆయన ఎలాంటి వ్యూహాలు పడుతాడు? చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎలా తొక్కాలి, ఎక్కడ నొక్కాలి, ఎట్లా ఆయన వ్యూహాలు అని ఉంటాయి. తప్పులేదు. కొడుకుని ప్రమోట్ చేసుకుంటామనుకో ఏ తండ్రి అయినా చేసే పని. అది మన దేశంలో ములాయం సింగ్ యాదవ్ అవ్వచ్చు, ఈయన అవ్వచ్చు, కరుణానిధి అవ్వచ్చు, లాలూ ప్రసాద్ అవ్వచ్చు, దేశంలో అనేక చోట్ల అనేక ముఖ్యమంత్రులు వాళ్ళ హయాంలో వాళ్ళ కొడుకుల్ని ప్రమోట్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రజలు అంగీకరించేది కూడా. సో కొడుకుని ప్రమోట్ చేసుకోవటంలో తప్పే లేదు, ఏ సీఎం అయినా. సో అందులో ఈయన తన కొడుకుని ప్రమోట్ చేయడానికి తాపత్రపడే ప్రజలు తప్పుపట్టరు. కాకపోతే పవన్ దెబ్బతింటాడు. సో పవన్ ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో సార్ ఇప్పుడు జగన్ విషయానికి వస్తే
షర్మిల అంటే వైఎస్ఆర్ లెగసీని జగన్ దగ్గర లేదు, నా దగ్గర ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఆ లెగసీ కూడా లేదు అంటారా? హిమాలయాలకు వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు, కర్ణాటక వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. ఇది పిచ్చి కూతలమ్మా. ఇవి గెలిచిన తర్వాత ఈ ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా అయిపోయిందంటే, ఒక ఎన్నికలు గెలవగానే గెలవడంతో మొత్తం సర్వం మన చేతికి వచ్చేటట్టు, విశ్వాన్ని మన అరచేతిలో పట్టుకున్నాం అన్నట్టు ఫీల్ అయిపోతూ అహంకారంతో పొగరుతో మాట్లాడుతూ ఉంటారు. గతంలో అలా మాట్లాడలందరూ ఏమయ్యారో చూసాం. ఏంటి పిచ్చి కూతలు? ఎందుకు వెళ్తాడు? పోరాడతాడు, నిలబడి పోరాడుతాడు. గతంలో పోరాడలేదా? 60 సీట్లు వచ్చినప్పుడు వెళ్ళిపోయాడా? జైల్లో పెట్టినప్పుడు వెళ్ళిపోయాడా? వెళ్ళలేదు కదా, పోరాడేది ఉన్నాడు. ఇప్పుడు పోరాడతాడు, ఇప్పుడు తన తప్పులు తెలుసుకుంటాడు. ప్రజలు ఎందుకు దాన్ని ఇంతగా సంక్షేమ పథకాలు చేసి ఇంతమంది కుటుంబాలు 64 లక్షల కుటుంబాలు బెనిఫిట్ పొందిన ఎందుకు ఓడించారు, ఏమిటి దానిలో జరిగిన తప్పు ఏంటి అనలైజ్ చేసుకుంటాడు. ఆ తప్పులు సమీక్షించుకుంటాడు, ముందుకు వస్తాడు. వెళ్ళిపోతాడు పిచ్చివాగుడు. మాది రాజకీయ పరిజ్ఞానం లేకుండా, రాజకీయ విజ్ఞానం లేకుండా ఏదో వాగడే. ఇప్పుడు అతను వెళ్ళాల్సిన అవసరం లేదు, పోరాడతాడు, నెక్స్ట్ పోరాడతాడు, గెలుస్తాడు, లేకపోతే మళ్ళీ లేదు. రాజకీయాల్లో గెలుపోవటములు సాధారణం. ఎవరు ఓడిపోలా? మహామహులు ఓడిపోయారమ్మా. ఎన్టీఆర్ అంతటి మహానాయకుడు ఓడిపోలా? రాజశేఖర రెడ్డి ఓడిపోలా? ఎవరు ఓడిపోలా? చంద్రబాబు ఓడిపోగానే కుట్లు కట్టేశారు, లేదు కదా. కరుణానిధి గారు ఓడిపోలా? జయలలిత ఓడిపోలా? ములాయం సింగ్ ఓడిపోలా? దేశంలో ఎంత మహానాయకులు ఓడిపోలా? గెలుపోవటములనే ఈ రాజకీయాల్లో సర్వసాధారణం. గెలిచినప్పుడు కుంగిపోకుండా ఎందుకు ఓడిపోయామని అనలైజ్ చేసుకుని ముందుకెళ్తే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. కాకుండా కుంగిపోయి పిచ్చి రాజకీయాలు చేస్తే ఇంకా కిందిపోతారు. అంతే. అలా కాకుండా ఇప్పుడు జగనేమి అలాంటి అల్పుడు కాదు నా ఉద్దేశంలో. ఎందుకంటే సోనియా గాంధీని ఎదిరించి నిలబడినాడు కదా, ఎదిరించి పోరాడినాడు కదా, జైల్లో వేస్తే కూడా నిలబడ్డాడు కదా. సో అలాంటి వాడు ఎందుకు భయపడతాడు? చిన్న వయసు, ఇంకా పైగా వయసు అయిపోయిందా? కాదు కదా, చిన్న వయసు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు పోరాడతాడు. సో ఏంటంటే బయట అంటే విశ్లేషకులు కానీ ప్రజలు మాట్లాడుకునేది ఏంటంటే, ఓదార్పు యాత్ర ఇప్పుడు మొదలు పెట్టబోతున్నారు జగన్. అయితే ఆ ఓదార్పు యాత్ర అంటే ఒకప్పుడు ఓదార్పు యాత్ర ప్రజలకు ఉండేది, ఇప్పుడు జగన్కి ఓదార్పు యాత్రనా అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడచ్చు వాళ్ళు మాట్లాడచ్చు. జగన్కు ఓదార్పు యాత్ర, లేకపోతే కార్యకర్తలకు ఓదార్పు యాత్ర. ఇప్పుడు కార్యకర్తలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలమ్మా, నేను విశ్లేషకుడిగా చెప్తున్నా. జగన్ ఓడిపోయాడు, కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 40% అతను ఓట్లు అతను ఉన్నాయి. ఎక్కడ ఓడిపోయాడు అతను? ఏ క్యాలిక్యులేషన్లో ఓడిపోయాడు? 40% అతను ఓట్లు అతనికి వచ్చినాయి. కానీ వీళ్ళ ముగ్గురు కలయికతో వాళ్ళ పర్సంటేజ్కి ఒకళ్ళొకళ్ళ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యింది. సో అతను 40,000 మంది 40 కోట్లు అంటే 2 కోట్ల మంది ఓట్లు వేశారు అతనికి. 3 కోట్ల మంది ఈ కాంబినేషన్కి వేస్తే 2 కోట్ల మంది అతనికి వేశారు. సో ఈ 2 కోట్ల మంది నిరాశ నిస్పృహతో ఉన్నారు. ఏమైంది? ఎందుకంటే ఖచ్చితంగా 100 సీట్లు తగ్గకుండా వస్తారు అనుకున్నది అన్ని విశ్లేషణలు అన్నీ చెప్పారు. ఆఖరి 10 రోజుల్లో ఏం మార్పు ప్రజల్లో ఎందుకు ఆ మార్పు వచ్చింది. అది దానికి ఎందుకు విశ్లేషణ అనేక కారణాలు. టైటిల్ యాక్టు, మీ ల్యాండ్ మన ల్యాండ్ వాడు పోతుందని భయపడ్డారు. అది వీళ్ళు బాగా ముందుకు తీసుకెళ్లారు అపోజిషను. అది ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. అమ్మో మన పొలాలు పోతాయేమో అని అనుమానం వచ్చేసింది. అట్లాగూ వాలంటీర్ని 10,000 ఇస్తా అన్నాడు. స్పెషల్ సంక్షేమ పథకాలు అతనిస్తే దానికన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు. ఎక్కువ ఇస్తానంటే మనం ఎందుకు వద్దనుకోవాలి? ఇస్తానంటున్నాడు కదా, ఎందుకు వద్దు? ఇలాగ రకరకాల కారణాలు. ఉద్యోగస్తులు వాళ్ళ పెన్షన్లు సరైన రాలేదని వాళ్ళు, సారా మందుబాబులు ఉన్నారని కోటి దాకా ఓట్లు ఉన్నాయి. మందుబాబులు ఈ రేటు పెరిగిపోయినాయి అని, ఇట్లాగూ రకరకాల కారణాలు కలిసి వచ్చినాయి. అవి విశ్లేషణ చేసుకుని ఇప్పుడు దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి, ఎట్లా ప్రజలకు రావాలి. 40% ఓట్లు వచ్చినాక ఆ కార్యకర్తలందరూ కూడా దిగాలు పడిపోయారు. వాళ్ళకి మనోధైర్యం కల్పించడానికి చేయాలి, ఏ నాయకుడైనా చేయాలి. అది జగన్ అయినా చేయాలి, చంద్రబాబు అయినా చేయాలి. ఓటమప్పుడు చంద్రబాబు చేసుకోలేదా?
కార్యకర్తల్ని పట్టుబడి రోజు ప్రెస్ మీట్ పెట్టి రోజు ఒకటి ఏదో ఒకటి ఎందుకు చేశాడు ఆయన? ప్రజలను తన కార్యకర్తల్ని నిలబెట్టుకోడు. ఏ నాయకుడైనా చేస్తాడు, అది తప్పులేదు. ఆ కార్యక్రమం అది తన కార్యకర్తల్ని ఉత్తేజపరుచుకుని ఉత్సాహపరుచుకుని వాళ్ళ నిరాశ నిస్పృహ వచ్చి బయటికి తీసి ఏం భయం లేదు, మనకుందో మన రోజులు మనకు ముందు ఉన్నాయని ఒక ధైర్యం చెప్పాల్సిన నాయకుడు బాధ్యత అది. ఆ బాధ్యత మీద వెళ్తున్నాడు. దానికి ఈ పిచ్చివాగుడుగా వాగటం అనవసరం.